బర్మా కాలనీలో జరిగే స్వామివారి కావడోత్సవాల గురించి తెలుసుకుందామా? కావడోత్సవాలు 13వ తారీఖు జరుగుతాయండి. ఈ కావడోత్సవాల్లో ఎవరైనా పాల్గొనవచ్చండి. ఎవరైనా ఒక్కరోజు మాల వేసుకోవచ్చు. మాల వేసుకున్న వారు మాత్రమే పాల బిందెలు ఎత్తుకోవాలండి. మాల వేసుకోవాలనుకుంటే పుష్కరాల వద్ద స్వాములు మాలలు వేస్తారండి. మంత్రోచ్చారణతో పాల బిందెలు కూడా వాళ్ళే రెడీ చేసి ఇస్తారండి. మాల వేసుకోవాలంటే మనం తీసుకువెళ్ళే సామాను అండి. మాలలు, విడి పువ్వులు, స్టీల్ బిందె, చిన్న బిందె అండి, ఆవు పాలు. ఆవు పాలు బిందె నిండుగా తీసుకోవాలండి. మాల వేసుకునే భక్తులు ఇంటి వద్దనే స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి దేవునికి దండం పెట్టుకొని పుష్కరాల రేవుకి 9 గంటలకు వెళితే స్వాములు మాలలు వేస్తారండి. మాల వేసాక గుడి నుండి బయటకు రాకూడదు. పుష్కరాల రేవు వద్దనే ఉండాలి. మరలా సాయంత్రం ఊరేగింపుగా స్వామివారి ఆలయం వద్దకు వచ్చాక స్వాములు మన మాలలను తీస్తారండి. తీసాక అక్కడే భోజనాలు పెడతారు. ఆ భోజనాలు చేశాక మనం ఇంటికి వచ్చేయచ్చండి. ఈ ఒక్కరోజు మాల వివాహం కోసం, ఉద్యోగాల కోసం, సంతానం కోసం, రుణ విముక్తి కోసం వేస్తారండి. సంవత్సరం మాలాదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.